అడవి పూలు పూసాయమ్మా ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల అడవి పూలు పూసాయమ్మా ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల మురిసింది మారెడాకు మెరిసింది మావిడాకు పొంగింది సిన్నవాగు ఇయ్యాల జగులద్దింది జిల్లెడాకు తడిసింది తమలపాకు కొండగాలి అడవిని పెళ్ళియ్యాల అడవి పూలు పూసాయమ్మా ఎన్నెలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఆశలున్నాయి ఎన్నో ఊసులు పంచుకున్నాయి కలిసే తోడుగా బతికేలా గువ్వలు గూడు కట్టుకున్నాయి గుండెల్లో ప్రేమ నింపుకున్నాయి కాలం కలిసే రావాలా ఈ అడవే మా ఊరు కారడవే కన్నూరు ఈ చెట్టు సేమలు మాకు చుట్టాలే మాకున్న కట్టాలు తీరుత్తది అమ్మోరు మా పిల్ల జల్ల సల్లగా నూరేళ్ళు ఉండేళ్ళు దీయించు తల్లి మీరు మిలమిల సెలయేటి గలగల సిన్నారి నవ్వున నిలవాల కళ్ళ కపటాలు ఎరగని ఈ మంచి మనుషుల బతుకుల్లో తొలిపొట్టు పొడవాల అడవి పూలు పూసాయమ్మా ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఇక ఆనందంతో పులకించేను ఈ నేల లచ్చన్నొచ్చేలోపు ఈ ఇసుక నువ్వు అశోక్ బాబుతో మాట్లాడు. ఈలోగా ఈ అడవిలో కొత్తగా ఎవరు రాబోతున్నారు, కొత్తగా ఎవరు వచ్చారు అనే ఈ విషయం నేను కనుక్కుంటాను. కొత్తగా నేనే వచ్చాను కదా. అరికి రావుడివి మాకు బాండవే. కొత్త భార్య ఏంటి అసహ్యంగా? అదేరా మన గూడానికి కొత్తగా వచ్చి నీకు భారీ కాపోతుందే ఆ శివంగా అన్నమాట. తనకు ఆ రామణ ద్వారా నీ బిడ్డని అమాయకుడని ఇంకా రకరకాల మాటలంటుంటే ఇంకా ఎంతకాలం సాధించమంటావు? అయినా ఇక ఈ రహస్యం ఎవరి కోసం దాచి ఉంచమంటావు? లచ్చన్న కోసం. లచ్చన్న కోసమా? అవును, లచ్చన్న కోసం, మన లచ్చన్న కోసం. కనీసం కొద్దిగా తెలిసి తెలియని వయసు వాడైన మన బండకైనా చూచాయిగా మనం వాడికి తల్లిదండ్రులు అని తెలుసు. కానీ లచ్చన్నకి మనం వాడి తల్లిదండ్రులు కాదని తెలితే తట్టుకోలేడయ్యా. అందుకే లచ్చన్నకి తెలియకూడదు. అంతేకాదయ్యా,
లచ్చన్నకి తన తోబుట్టు గురించి కూడా తెలవకూడదు. తెలిస్తే మనల్ని క్షమించడు. పసిగొద్దులైన ఇద్దరు అన్నా చెల్లెల్ని ఎడతీసిన పాపం మనల్ని ఎంటాడుతుందన్న బాధ కన్నా లచ్చన్న చూసే చూపు తట్టుకునే శక్తి నాకు లేదయ్యా, లేదు. అప్పుడు తట్టుకునే శక్తి లేదని ఇప్పటి నుంచి తట్టుకుని ఎలా నిలబడతావే? అయినా ఇదంతా నాదే తప్పే. చూసావా మన బాండ గురించి ఆ రమణ దొర నర్మగర్భంగా మాట్లాడినా మనకు తెలిసి తెలియనట్టు ఊరుకున్నాం. మన మనసులోని బాధని బండి ఇట్టే కనిపెట్టగలే. ఎన్నాళ్లకు ఆడి మనసుకు నచ్చిన పిల్లని కూడా ఆడికి మనువు చేయడానికి అర్హత లేనోళ్ళుగా తయారైనాం. అన్నిటికంటే మించి ఆ సీత మన బిడ్డని అనాథ ఎదవా అంటుంటే నాకు గుండె సిక్కబట్టుకున్నట్టుగా అయింది. కానీ బండ నా వైపు చూసిన చూపును నేను జీవితంలో మర్చిపోలేనే. ఆ మాటలకి సిక్కబట్టుకున్న నా గుండె ఆగిపోయినట్టయింది. ఆ క్షణమే కాదు, ఈ బండ నా కొడుకే, ఈ రాజవయ్యకి సత్యమ్మకి పుట్టిన ఏకైక సంతానం అని చెప్పాలనిపించింది. కానీ చెప్పలేకపోయాను. ఈరోజు ఆ రమణ ద్వారా మనల్ని నా కొడుకుని అలా అంటుంటే నేను ఎనలేకపోయానే. నువ్వు పడిన బాధ కంటే 1000 రెట్లు నేను పడ్డాను. సత్యమ్మ, నీ బిడ్డ అని చెప్పుకోకుండా చేసినందుకు నన్ను క్షమిస్తావా? అయ్యా అయ్యా ఏమైందయ్యా? అయ్యా అయ్యా ఏమైందయ్యా? అయ్యా అయ్యా ఏమైంది? అయ్యా నీకేమైందయ్యా? అయ్యో లచ్చన్నని చూడాలనుందే. చూసావయ్యా, ఇంత కట్టంలో ఉండి కూడా లచ్చన్ననే కలవరెత్తున్నావు. నీ కొడుకు బండాన్ని తలపెట్టడం లేదు. ఎంత కాదనుకున్నా ఆడు మన బిడ్డేనయ్యా, మన బిడ్డే. నువ్వు ఎక్కువగా ఆవేశపడకయ్యా, ఎక్కువగా ఆవేశపడకు. ఇప్పుడు ఎంత ఉందయ్యా? పర్వాలేదు. మన లచ్చన్న ఎప్పుడు వస్తాడు? త్వరలోనే వచ్చేస్తాడయ్యా, వచ్చేస్తాడు. వచ్చేస్తాడయ్యా. మెల్లగా అయ్యా, మెల్లగా అయ్యా. ఇదిగో నీ మరదలు చూడు ఏం చేసిందో. ఏం జరిగిందే? ఇంకేం జరగాలయ్యా? అవ్వా, ఈ విషయం గూడెలో తెలిస్తే ఇంకేమైనా ఉందా? గూడెలో పిల్ల జల్ల అందరూ మనల్ని చూసి నవ్విపోరు. అంత కాని పని మనమేం చేసామే? మనం కాదు, ఇదిగో నీ ముద్దుల మరదలు ఇది చేసింది. ఎన్నిసార్లు బండడితో తిరగొద్దని చెప్పినా ఇంటేగా. అదిగో చూడు, నీకే తెలుస్తుంది దాని నిర్వాకం. ఎంత ధైర్యం కాకపోతే దీని వెనకాడు ఇంటి దాకా వస్తాడు. అయినా ఇంటికి మగదిక్కుంటే ఎవడో ఇంత సాహసం చేయడు. నాకు ఆ మగదిక్కు ఎక్కడ సచ్చింది? ఇదిగో దిక్కుమాలి, దీనివల్ల నా బతుకు దిక్కుమాలి బతుకైపోయింది. ఎందుకు నా గురించి బావతో గొడవ పడతావు?
చేసి నోర్మై నువ్వు ఎంతకాలం గయ్యాలివే అనుకున్నా, కానీ ఇంత రాక్షసులా మారుతావు అనుకోలేదు. అయినా అది చిన్నపిల్ల, దాని నయానా భయానా చెప్పుకోవాలి కానీ ఇలా గొడ్డును బాదినట్టు బాస్తావా? నువ్వేం మనిషివే? ఓహో, నయానా భయానా అని చెప్పాలా? ఇంతగా బాత్తేనే ఇది మళ్ళీ వాడెంక తిరుగుతుంది. అమ్మా బుజ్జి అని చెప్తే ఇది మన మాట వింటుందా? ఇప్పుడు మాత్రం నీ మాట వింటాను అనుకున్నావా? సచిన ఎన్నో నిన్ను వినేటట్టు చేస్తానే, వినేటట్టు చేస్తాను. ఏంటయ్యా అట్ట సొద్దేస్తున్నావు? నీ మరదలతో తిరిగేవాడిని నువ్వేం పట్టించుకో, నీ పెళ్ళ సేపు పట్టుకున్నాడిని నువ్వేం చేయలేవు, అంతేనా? ఇక నువ్వు నాకున్నా లేకున్నా ఒకటే. ఏడక ఇది? నా గురించి మీ ఇద్దరు గొడవ పడకండి. అయినా నేనే తప్పు చేయలేదు. బావా, నువ్వు నాకు తల్లిదండ్రులతో సమానం. మిమ్మల్ని ఎదిరించడం నా ఉద్దేశం కాదు. నీ ఉద్దేశం కాకపోతే ఈ గుడిలో ఉండాల్సిన వాడు మన ఇంటి గుమ్మం దాకా వస్తాడా? నా సేపు పట్టుకుంటాడా? అమ్మా, అలా అనకు. నువ్వు నా తల్లితో సమానం. నాకిట్టమైన శివంగిని కొడుతుంటే ఆపాలని నేను చేయి పట్టుకున్నాను, కానీ వేరే ఉద్దేశంతో కాదు. అమ్మా, తప్పైపోయింది, నన్ను మన్నించమ్మా. రావుడు, నువ్వెవరికి సంజేసి ఇవ్వక్కర్లేదు. నువ్వెప్పుడు తప్పు చెయ్యలేవు. అలాంటి నువ్వు ఏదో తప్పు చేసినట్టు ఎవరు కాలు పడితే వాళ్ళ కాలు పట్టుకో అక్కర్లేదు. ఆహాహాహా, చూసావా? దీన్ని బట్టి నీకేమర్థమవుతుంది? వాడికి నూరు పోసి వాడిని నా మీద ధ్వజమెత్తమని, వాడి వెనుక వెనుదండగా ఉంటానని చెప్పి వాడిని తీసుకొచ్చట్లేదు. ఇంకా ఆపుతావా? ఇద్దరు ఒకరికొకరు తెలిసిన వాళ్ళు, ఇద్దరే ఎట్టుపడ్డారు. ఇద్దరు కలిసి ఒక చోట కూర్చుని మాట్లాడుకుంటే తప్పున్నారా? ఏ మగాడైనా తన ఇంటి ఆడది పరాయి మగాడితో మాట్లాడితే సహిస్తాడా? వాడి కాలు చెయ్య తీసేస్తాడు. అవునులే, నీకు ఆ మాత్రం శాతనైతే ఇంకెందుకు? పొరపాటున గాజులు నా చేతికేసుకున్నాను, నీ చేతికి వేయాల్సింది. ఏంటి సత్యమ్మ గారు అప్పుడే ఎక్కడికో బయలుదేరారే? అంటే అంటే నా ఉద్దేశం, నేను ఇందాకనే కదా, అది ఉదయమే కదా మీ ఇంటికి వచ్చింది. అప్పుడే మళ్ళీ ఏదో పని మీద బయటకు బయలుదేరారే? కడుపు నిండాలంటే రెక్కాడాలిగా. రెక్కాడాలి, డొక్కా నిండాలి. అలాగని మనిషికి అదొక్కటే ముఖ్యం కాదుగా, ఇంకా చాలా పనులున్నాయి, అవి కూడా చూడాలి కదా. ఏంటవి?
అదేనమ్మా, పెళ్ళిళ్ళు, పేరంటాలు, పురుళ్ళు, పుణ్యాలు వగైరా వగైరా ఇలా ఎన్నో చూడాల్సిన పనులుంటాయి కదా. అవి పనులు కాదు, బాధ్యతలు. నిజమేనమ్మా, బాధ్యతలే. ఆ బాధ్యతల్ని మీరు ఎంతవరకు నెరవేరుస్తున్నారు, లేదా నెరవేరే దిశగా అడుగులు వేస్తున్నారా అనేనమ్మా నేను అడగదలుచుకున్నది. ప్రతివారికి ఓ బంధుత్వం ఉంటది. ఎదుటివారి అంధత్వంతో అది తెలీదు. అంటే నేను అంధుణ్ణి అంటారు? ఆ మాట నేను అనలేదు. ఎవరి బాధ్యతలకి ఆళ్లే బాధ్యులు. అంతేకాదు, ఎదుటి వాళ్ళొచ్చి వాటిని గుర్తు చేయకూడదు అంటారు. ఎందుకంటే ఎవరూ వాళ్ళ బాధ్యతల్ని మర్చిపోరు. కానీ వాటిని నెరవేర్చాలి అనుకుంటే నెరవేర్చగలరు. ఒకవేళ నెరవేర్చగల అవకాశం లేనప్పుడు మాత్రమే వాళ్ళు నిమిత్తంగా ఉండిపోతారు. నేనంటున్నది అదే, ఎందుకు నెరవేర్చలేకపోతున్నారన్నదే. చూడండి, మీ కుటుంబ వ్యవహారాల్లో నేను జోక్యం చేసుకోవటం మర్యాద కాదని నాకు తెలుసు. అయినా మిమ్మల్ని పరాయి వాళ్ళని నేను అనుకోవట్లేదు. ఎప్పుడైతే నాకు కాబోయే కోడలు నీలుని మీ సొంత కూతుర్లా భావించి పెళ్లి చేయాలనుకున్నారో అప్పుడే మీరు కూడా నా కుటుంబ వాసులుగా అనుకున్నాను. కాబట్టే ఇంతలా మీ ఇంటి విషయాలు పట్టించుకుంటున్నాను. రమణదొరా, ఎందుకయ్యా మా మీద నీకంత కక్ష? మేము నీకేం అన్యాయం చేశావు? మా మీద, మా బిడ్డల మీద అంత అక్కస్తో బతుకుతున్నావు. నివురు గప్పిన నిప్పులా ఉండి మమ్మల్ని దహించేయాలనుకుంటున్నావు. పొంచి ఉన్న క్రూర ముఖల్లా మమ్మల్ని కబళించాలనుకుంటున్నావు. ఎందుకు ఎందుకు? చచా, ఏంటమ్మా మాటలు? నేను మీ కుటుంబానికి ఆప్తుడుగా మీ కష్టాల్లో కొంత పాలు పంచుకుందామని ప్రయత్నిస్తున్నానంతే. అయినా అవే మాటలమ్మా. నేనెందుకు మీ కుటుంబం మీద కక్ష కడతాను? ఆ మాటకొస్తే మీరే నా మీద కక్ష కట్టారు. మేము నీ మీద కక్ష కట్టావా? అవును. అభం శుభం తెలియని నా కొడుకు కృష్ణని మీ గూడెం పిల్లైన ఆ నీలుపైకి ఉసిగొలిపి మనువు అంటూ వాడికి నూరిపోసి వాడిని నా మీదకే ఉసిగొలిపి తండ్రి కొడుకుల్ని భర్త శత్రువుల్ని చేసి మళ్ళీ ఇప్పుడేమో ఏదో తండ్రి కొడుకుల్ని కలిపినట్టు నాటకాలు ఆడిస్తున్నది ఎవరు తల్లి? మేమా? మేము నిన్ను నీ కొడుకుని దూరం చేశావా? రమణదొరా, బిడ్డలు దూరం అయితే తల్లైనా తండ్రైనా ఎంత బాధపడతారో నాకు తెలుసు. నాకే తెలుసు. నా పెనిమిటి బయటికి గంభీరంగా కనిపించినా ఎంత సున్నిత మనసుకుడో నీ వల్లనే తెలిసింది. నా వల్ల తెలిసిందా? ఏంటది? చెప్పమ్మా, చెప్పు. ఏమీ లేదు, ఏమీ లేదు. చూడు దొర, నీకు మాకు ఏ విధమైన సుట్టరికవు, రక్త సంబంధము, స్నేహితము లేవు. అట్టేటప్పుడు మమ్మల్ని ఎందుకు ఎన్నంటున్నావు? అదేనమ్మా, స్నేహితం లేదని నువ్వే చెప్తున్నావు. అంటే శత్రుత్వం ఉందని ఒప్పుకుంటున్నట్టే కదా? అదే నాకు అనుమానంగా ఉంది. ఎందుకు మీరంటే నాకంత కక్ష? అంటే మీకు తెలియకుండానే నాకు ప్రత్యక్షంగానో పరోక్షంగానో మీరు అన్యాయం చేస్తున్నారన్న మాట, అవునా? తెలీదు. ఒకవేళ తెలియక చేస్తే క్షమించు. అదేంటో మాకు చెప్పు, సరిదిద్దుకుంటాం. అంతేకాని ఇట్ట నా బిడ్డల్ని చెడ్డ చేత్తు మమ్మల్ని మానసికంగా హింసించకు. అయినా తెలియక చేసిన తప్పుల్ని ఆ దేవుడైనా క్షమిస్తాడంట. నువ్వు మనిషివి, ఆ మాత్రం అర్థం చేసుకోలేవా? మనిషిని కాబట్టి అర్థం చేసుకుంటున్నాను. నన్ను రాక్షసుని చెయ్యొద్దు.
ఉన్నారే